హలో ఆల్, ఈరోజు మనం శ్రీ భైరవ స్వామి దేవాలయం కోసం అయితే తెలుసుకుందాం. ఇది విశాఖపట్నం జిల్లాలో సింహాచలానికి కొంచెం దూరంలో అయితే ఉంది. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, లేదు అంటే వెహికల్స్ ఏవైనా వెళ్తే దానిపైన వెళ్ళొచ్చు. బట్ వెహికల్స్ అనేవి రేర్గా ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ని మనం చేరుకోవడానికి 1 km వరకు అడవిలా ఉంటుంది, అందులో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇందులో అయితే బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయి. అవి ఏంటంటే మంచి పక్షుల అరుపులు అండ్ కొంతమంది టూరిస్ట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే నమ్మకం ప్రకారం వాళ్ళు కొన్ని రాళ్ళని అమర్చి ఏదైనా కోరికలు ఉంటే కోరుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి పెద్ద పెద్ద చీమ పుట్టలు, పాము పుట్టలు లాంటివి అయితే కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. నాకైతే చూసిన వెంటనే ఏమనిపించిందంటే ఇవి ఎవరైనా తయారు చేసి ఇక్కడ పెట్టారా, ఇంత బాగున్నాయి అని అనిపించింది. ఇంకా మనం లోపలికి వెళ్తే ఆహ్లాదకరంగా, అందంగా, మన మనస్సుకి ప్రశాంతంగా అనిపించే వాతావరణాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ విగ్రహాలు అనేవి రాళ్ళతో ఉంటాయి. ఇక్కడ కాళికామాత విగ్రహం ఉంటుంది, ఇంకా శివలింగాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వినాయక విగ్రహం కూడా రాతితో ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ భైరవ స్వామి అనేది రాతితో ఉంటుంది. ఇక్కడ మనము ఏ టెంపుల్స్కి వెళ్ళినా అంతగా విగ్రహాలు కొన్ని టచ్ చేయొద్దు అని చెప్తారు కదా, ఇక్కడైతే స్పెషాలిటీ ఆ కాల్ని మనం టచ్ చేసి మనం మొక్కుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నాకు నచ్చింది. మొత్తం విభూతితో ఆ విగ్రహాన్ని అయితే పూజిస్తారు. దాని తర్వాత మనం బయటకు వచ్చి రిమైనింగ్ విగ్రహాలు చూడొచ్చు. చూసాక అక్కడ కూర్చోడానికి మనకి విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని టేబుల్స్ కూడా ఉంటాయి. అక్కడ కూర్చుంటే ఇంకా చల్లని గాలి, చాలా బాగుంటాయి. ఆ వైబ్స్ అయితే అస్సలు నా మైండ్ నుంచి పోవట్లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే అస్సలు మిస్ కావద్దు, ఈ టెంపుల్కి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి సింహాచలానికి వెళ్ళకముందు వెళ్ళి తర్వాత సింహాచలానికి వెళ్తారంట. సో ఇది ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నాను. ఇక్కడ అంత నమ్మకంగా ఉంటారనమాట ప్రజలు. ఇంకా ఏంటంటే ఇందులో స్పెషల్ థింగ్ ఒకటి ఉంది. అదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఆ చంద్రుని యొక్క కిరణాలు అనేవి ఈ విగ్రహం పైన పడతాయి. ఇది ఒక రేర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది వినగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అది కూడా నాకు నచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నేచర్, అడ్వెంచర్ అన్నీ కూడా నచ్చాయి నాకు. భైరవకోనలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా 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 నచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళాలని ఉంది. ఎప్పుడైనా టైం దొరికితే నేనైతే మళ్ళీ వెళ్తాను. మీరైతే విశాఖపట్నం వచ్చి అస్సలు మిస్ కావద్దు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చెప్తాను. అండ్ సో ఇంతవరకు మీరు ఈ ట్రావెల్ని చూసారు కదా అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్.